కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. సరిగ్గా చూడండి సార్. మీలా టీటీఏ చెప్పండి సార్. ఎవరా టీటీఈ? 998. అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. ఇంకోసారి. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అరే వాట్ ఇస్ ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు? మన ఇల్లు మీద మన ఫోటోలు వేసుకున్నా బాగుంటది. వాడు ఎవరిదో ఫోటో ఎందుకు వేయాలి? నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, రెండోసారి వాడికి ఓటు మాకండి. వేస్ట్ అంటే వేస్ట్. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ. అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. బంగారం, చాలా మంది అడుగుతున్నారు ఏపీ క్యాపిటల్ ఏదని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు కట్టలేవని చెప్పనా, లేక నువ్వు దోచుకు తింటున్నావని చెప్పనా? అంటే అది ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఇరబూస్తుంది. కానీ నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తేనే కదా జనాలకు నీ గురించి అర్థమవుతుంది. పోరా. చూసారుగా, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు, జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని నక్కరాలు చేస్తున్నావు బే. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు. హాయ్ సూరి, ఏం చిన్న ఈ మధ్య ట్రావెల్ మాసావు? ఇన్నాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతామన్న నమ్మకం పోయింది. కానీ ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడు. మాలాంటి వాళ్ళందరి కోసం 2,32,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెష్ గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా, చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా అమ్మే పరిస్థితి కూడా. ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడు. మాలాంటి వాళ్ళందరి కోసం 2,32,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి. ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. సార్ అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు
విష్ణుమూర్తి అవతారం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మా చెల్ల నుంచి రామకృష్ణుడు నిలబడతా ఉన్నాడు. అది నాకెందుకు చెప్తున్నారు? సౌమ్యుడు, నా స్నేహితుడు, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. అటు చూడు బే. ఎక్కడో కొడుతుంది సీనా. మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. జూన్ 4న వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటిది చూడండి. లైట్ గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి. అమ్మా ఏంది ఇది? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సరబత్తు అందుబాటులో ఉంచుకోండి. అంటే ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకో, అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి. అంటే ఇది ఆగిన రోజనే. అంతేగా అంతేగా. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఏంది ఇది? అంటే పరిగెత్తే దానికే అట్ట టైట్గా ఉంటే పరిగిలేమో, లూజ్గా ఉంటే ఎగబట్టుకొని అన్న పరిగెచ్చు కదా అని. అది 7వ పాయింట్, కూలర్ కానీ ఏసీని కానీ హాల్లో ఉంచుకోవాలి. ఏమి చెమటలు పడతాయనా? చెమటలు పడతాయనా లేదంటే ఫ్యాన్ తిరగదనా? మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు. మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. రే చాలా పాపం రా. చూసుకోండి, నేను ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవక ముందు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం గుడ్డేం కాదు, ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. ఏమైందా సపోర్ట్ చేస్తాను ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.